కృష్ణ గారు రామారావు గారికి వ్యతిరేకమైన టర్న్ తీసుకున్నప్పుడు కూడా మీరు కృష్ణ గారి సినిమాల్లో కూడా కనిపించారు. అవునండి. అంటే అది ఇది చిన్న మనస్పర్ధలండి. ఆయన కురుక్షేత్రం తీయొద్దని చెప్పాడు. నేను దానవరసవర కన్న తీస్తున్నానయ్యా, 2 సేమ్ సబ్జెక్టు, నువ్వు తీయొద్దు అన్నాడు. కాదు అని చెప్పి మొదలెట్టాడు. అక్కడ చిన్న కోపం వచ్చింది. సరే ఓకే చూసుకుందాం అని చెప్పి ఆయనేమో మొత్తం అసలు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరినీ ఒక రైల్లో వేసుకుని రాజస్థాన్ వెళ్ళిపోయారు. అక్కడ తీశారు అది. కృష్ణ గారా? మేమేమో హైదరాబాద్లో తీసాం. ఓకే. ఇదేమో సూపర్ డూపర్ హిట్ అయింది. దానవరసవర అదేమో కాస్ట్యూమ్స్ బాగున్నాయి అన్నారు. సినిమా పోయింది. అందుకని అక్కడి నుంచే చిన్న మనస్పర్ధలు. అల్లూరి సీతారామరాజు సినిమా రామారావు గారు తీయాలని అనుకున్నారని అంటూ ఉంటారు. అవునండి. వారు తీయలేకపోయారు, కృష్ణ గారు తీశారు కదా. అది ఆ విశేషం ఏమన్నా మీకు తెలుసా? వారు ఆ స్క్రిప్ట్ మీద చాలా పనిచేశారంట కదా. చాలా అల్లూరి సీతారామరాజు మీద ఆయన బాగా పనిచేశాడండి. పనిచేసి అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ డిజైన్స్ కూడా వేయించాడు. ఆఫీసులో ఉన్నాయి. ఓకే. అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడు, బట్ పూర్తి వివరాలు ఆయనకి దొరకలే ఇంకా అప్పటికి. ఓకే. దొరకకపోతే సీతారామరాజు అని కృష్ణ గారు అనౌన్స్ చేసేసి, అతని దగ్గర కూడా కరెక్ట్ స్క్రిప్ట్ లేదు. మన్యం వెళ్ళిపోయాడు అతను. ఓకే. ఈయనకి కోపం వచ్చింది. ఓకే. వద్దని కబురు చేశాడు. చేసినా కూడా అతను ఆగకుండా మన్యంలో ఆ మహారథి గారిని తీసుకెళ్ళి అప్పుడు కూర్చుని కథ రాసేవాళ్ళు. అక్కడ డైలాగ్స్ అన్నీ ఆయన అడవిలోకి పోయి కూర్చొని రాసుకుంటూ ఉండేవాడు. నేను అందులో కూడా యాక్ట్ చేశాను. సీతారామరాజులో కూడా వేసా. అప్పుడు కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి తర్వాత దేవుడు చేసిన మనుషులు సినిమాలు యాక్ట్ చేశాడు. ఆ ఫంక్షన్కి పిలిచినా కూడా అయినా అది వాళ్ళకి తెలుసు. బట్ అయినా కూడా తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నారు అనుకోండి. బట్ ఆ కోపం ఉండేది ఆయనకి. కొన్ని క్యారెక్టర్లు చేయాలని మనసులో ఉండేది. ఎన్ని స్క్రిప్టులు రాసుకునేవాడు అండి ఆయనే. రాసుకుని పెట్టుకునేవాడు. ఈలోపు ఎవరిలో మొదలెట్టేసేవాడు. అది ఆగరు కదా, ఆయన తీస్తున్నాడంట అనగానే వాళ్ళు వేసేవాడు బాణం. ఆ విధంగా సీతారామరాజు మొదలెట్టి ఫినిష్ చేశాడు అతను. అతనికి మంచి పేరు వచ్చింది ఆర్టిస్ట్గా. రామారావు అయితే ఇంకా మంచి పేరు వచ్చేది. దాంతో కొంచెం దూరం అయిపోయింది. మాట్లాడుకోవడం కోపం అంతకన్నా ఏమీ లేదు. ఎదురుగా పడి పోట్లాడుకున్నది ఏమీ లేదు, తిట్టుకున్నది ఏమీ లేదు. ఎవరు నేను చేద్దాం అనుకున్నవన్నీ ఏమిటి ఇలా చేస్తున్నారు వాళ్ళు. ఇంకా అల్లూరి సీతారామరాజు డిజైన్లన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. గెటప్లన్నీ ఏం చేసి, పంచి ఎలా ఉండాలి, కిరీటం ఎలా ఉండాలి. కాకపోతే పూర్తి కథ దొరకల అల్లూరి గారికి. సినిమాకి సరిపడినంత కథ దొరకల. లేకపోతే తీసేవాడు ఆయన అల్లూరి సీతారామరాజు. పరస్పర గౌరవానికి ఏం తక్కువ ఉండేది కాదు కదా. అయ్యో, రామారావు రాస్తున్నారంటే లేచి నుంచినవాడు కృష్ణ గారు కూడా. ఆ గౌరవం ఉండేది. అది డిఫరెన్స్. ప్రొఫెషనల్ డిఫరెన్స్, ఇది పర్సనల్ డిఫరెన్స్. అవును.